ప్రస్తుతం అనుష వాళ్ళ బ్రదర్ మనతోనే ఉన్నారు. మరి ఏం జరిగింది అసలు అనే కోణంలో కూడా అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే చాలా అంటే చాలా విధాలుగా కూడా వినిపిస్తూ ఉంది కాబట్టి, భయ్యా ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏమనుకోవద్దు. అనుష ఎందుకు ఇలాంటి దారుణానికి ఆమె బలవ్వాల్సొచ్చిందనే ఒక కోణంలోనే తెలుసుకుంటున్నాము. అసలు ఆ వ్యక్తి ఏంటి అసలు? చూడండి మేడం, మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్మ్. ఆయన మంచోడు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలానే అని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం కూడా మాకు జరిగింది. హ్మ్. మేము అవన్నీ ఇక అమ్మాయికి నచ్చిండు కదా, అబ్బాయి కూడా ఇక పోటీ చేస్తుండు. ఓకే, నేను ఉండేది ఇక్కడ, మా అమ్మ మా చెల్లి వాళ్ళు ఉండేది అక్కడ, మేము అక్కడ ఉంటుండే. వాళ్ళు ఇక సరేలే అని వాళ్ళ ఊళ్ళో మా ఊళ్ళో పెద్దలను పిలిపించి మరి పెళ్లి చేసినాము. మంచిగా ఉంటారు కదా అనుకొని పెళ్ళి అయినా ఒక 1 మంత్ లోపలనే వాళ్ళ గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళ అత్త వాళ్ళనే వస్తుంది అంతా ఇదంతా ప్రాబ్లం. ఎన్నోసార్లు చెప్పినాము, కూర్చుని ఇప్పటికి 3 4 సార్లు అయిపోయింది. కూర్చుని మాట్లాడినాము, అన్నీ జరిగినాయి. మేము మొన్న కూడా యథావిధిగా ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తాడు కదా అనుకొని, నాకు హెల్త్ బాగాలేకుండే మా అల్లునికి నా కారు ఇచ్చి వాళ్ళని ఇంటికి తీసుకురా అని చెప్పి పంపించాను నేను. వాడు మళ్ళీ మార్గం మధ్యలో వాళ్ళకి అడ్డుకున్నాడు. అడ్డుకోండి, నేను చూపిస్తాను, నేను తీసుకెళ్తా అని హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇంటికెళ్ళి మా కళ్ళ ముందే మా ఇంటి దగ్గర మేము రోడ్డు పైన నిలబడ్డాము. వాళ్ళు మా ముందు నుంచి వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నారు. ఆమె ఇక బైక్ పైన దుంకడానికి ట్రై చేస్తే కూడా గట్టిగా పట్టుకొని హ్మ్. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి మేము సరే ఎప్పటిలాగా ఉంటాడు కదా అనుకున్నాము. వచ్చే లోపల మళ్ళీ వేరే ఇద్దరు అడవిలలో వచ్చి మాకు ఇట్లా ఆటోలో వాడు మీ అమ్మాయిని వేసిండు. ఆటోలో గుంతలో తీసుకొని వెళ్తుండు. అది అని చెప్పంగా మేము ఆ ఆటో డ్రైవర్‌కి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే, నేను బాలాజీ హాస్పిటల్‌లో వదిలేసిన అని చెప్పిండు. చెప్పంగా మేము వెళ్ళే వరకు ఇక మనల్ని చూసి ముందర వెళ్ళిపోతుండు. మేము ఇక్కడ ఏమేమి చూడాలా వాడిని చూడాలా మాకు అర్థం కాలే. ఆమె హ్మ్. దగ్గరకు పోయినాం. ముందు ముందు చూసే మిమ్మల్ని లోపల చూసి ఎళ్ళిపోయినాడు. మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు. మేము పోయి ముందర ఉండి ఇట్లా అడిగే లోపల వాడు వెళ్ళిపోయాడు. మేము హ్మ్. ఇక్కడ వచ్చినాము. ముందు చూసేవాడు లేడు. ఇక వెనక మొత్తం పరిస్థితి ఇక మీకు తెలిసే ఉంది. వాడు ఏ విధంగా ఇంటి ఇంటి ముందు సీసీ ఫుటేజ్ కూడా ఉంది. హ్మ్. కట్టెతోటి ఏ ఏ ఆమె ఒక్క 2 దెబ్బలనే మొత్తం ఖతం చేసినా అని చెప్తున్నా నేను. మొత్తానికి ఇట్లా చేసిండు మేడం. పోలీసోళ్ళు గాని దీన్ని ఎప్పుడైనా మీతోటి మీరే మా చెల్లెని ఎందుకు కొడుతుర్రు ఏంది అని అడిగితే ఏమన్నా చెప్పేటోడా? మేడం మేము పంచాయతీలు చేసినాము, అడిగినాము. నన్ను ఆ! కూడా చాలా ఘోరంగా తిట్టడం జరిగింది వాడు. ఆ! ఇక అనరాని మాటలతోటి నన్ను తిట్టిండు. నేను మా చెల్లి జీవితం బాగుపడాలని చెప్పి నేను ఒక్క మాట కూడా అనలే. మా వాళ్ళు కూడా మా చేతులు కట్టేయడం జరిగింది. చెల్లి సంసారం మనకు ముఖ్యం అని చెప్పి. అదేవిధంగా నేనేం అనలేదు. సరే ఇబ్బందులు కూడా వాళ్ళు రేపు మంచిగా అవుతారు కదా అని అదే ఉద్దేశంతోటి నేను ఉన్నా. అయినా కూడా వాడు మారలేదు. కేస్ పెట్టిర్రా ఇప్పుడు? కేసు పెట్టినాము. వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హ్మ్. మాకు చేసే ప్రయత్నం కాదు మేడం. ఇప్పుడు వాడు కూడా పానాలతో ఉండరాదని నేను మీ మీడియా సాక్షిగా కోరుకుంటున్నా.